హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి ఈ మధ్యకాలంలో రివ్యూస్ చెప్పకపోవడానికి కారణం కాస్త స్తబ్దుగా వెళ్తుందని అనిపిస్తుంది. ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఏంటి అనే ట్విస్ట్ని కాస్త అటు తిప్పి ఇటు తిప్పి అనిపిస్తే ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ ద్వారా వచ్చి మళ్ళీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకి నామినేషన్ వేసే ప్రక్రియగా చూస్తే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా హౌస్లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళకే నామినేట్ వేశారు తప్ప వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళని వేయలేదు. సరే, బిగ్ బాస్ కూడా ఎస్ఎంఎస్ల ద్వారానే అందరికీ ఎలిమినేట్ చేస్తున్నారా అంటే లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ చూస్తే పృథ్వీ కానీ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి అనుకున్న నేపథ్యంలో అసలు అందరూ కూడా పబ్లిక్ టాక్ కూడా చూస్తే యష్మి అమ్మో అనరమ్మో పృథ్వీ ఏంటి అంత యారగెంట్గా ఉన్నాడని ఇంత మాట్లాడుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎస్ఎంఎస్లు ఏం రావట్లేదంట, ఎలిమినేట్ అవ్వట్లేదంట, వాళ్ళు సేఫ్ 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 అని కింగ్ వీకెండ్లో చెప్పడం. లాస్ట్ వీక్ కూడా అవినాష్ తేజ వెళ్ళడం ఏంటి, తేజ ఓట్ల ప్రకారం ఎక్కువ రావడం ఏంటి, అవినాష్కి తక్కువ రావడం ఏంటి, ఉన్న వాళ్ళల్లో అవినాష్కి ఉన్నంత నేము ఫేమ్ ఇంకెవరికైనా ఉందా ఏంటి? అసలు బిగ్ బాస్ ఓన్లీ గేమ్ పరంగానే చూసే జనాలు ఉన్నారా, పర్సనల్గా ఇంప్రెస్ అయ్యే జనాలు లేరా? ఇవన్నీ చూస్తే ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇస్తే ఇద్దరు సేఫ్ అవ్వడం ఏంటి, వీళ్ళు అసలు అవ్వకపోవడం ఏంటి? అంటే గ్రూప్గా ఆడి ఓన్లీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే పంపించే ప్లాన్ అందులో ఉన్న వాళ్ళు చేశారా, చేపిస్తున్నారా? బిగ్ బాస్ ఆడుతున్న డ్రామానా అర్థం అవట్లేదు. నిన్న అదే గౌతమ్ క్లియర్గా గ్రూపిజం గేమ్ గురించి మాట్లాడాడు. అది నిజం, క్లియర్ కట్. అది పృథ్వీకి ఎప్పుడు నామినేషన్ వేయడు, నిఖిల్కి పృథ్వీ వేయడు, ఇంకా విష్ణుప్రియ అంటే మరి చెప్పక్కర్లేదు. ఓపెన్గా నాకు స్పెషల్ కన్సర్న్ అది హౌసా, లేదంటే బొటానికల్ టూర్కి వెళ్ళారా, లేదంటే ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళిన బీటెక్ స్టూడెంట్సా, హ్యాపీ డేస్ టూర్కి వెళ్ళిన అరకు వెళ్ళిన హ్యాపీ డేస్ స్టూడెంటా? ఓపెన్గా అంత చెప్పడము, ఎప్పటిని ఎవరైనా అంటే మళ్ళీ ఫీల్ అయిపోవడం అవసరమా? ఇవి ఆ పృథ్వీ కూడా ప్రతిసారి మీదకు వచ్చేస్తుంటాడు. అంటే కుట్టేద్దామనా చేసేద్దామనా ఏంటి అన్నాడు, గ్రూప్ అన్నాడు. నిఖిల్ కూడా డిఫెండ్ చేశాడు, అయిపోయింది. నబీల్ కూడా డిఫెండ్ చేశాడు, అయిపోయింది. వీడు ఎందుకు ఓవర్ యాక్షన్ మీదకి వెళ్ళిపోయి అంటే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టుగా పృథ్వీకి ఎక్కువ అవుతుందా? అయినప్పటికీ పృథ్వీకే ఓట్లు ఎక్కువ వస్తున్నాయా? అలాంటి వాళ్ళు ఉంటే గేమ్ రసవత్తరంగా సాగుతుంది అనే ఉద్దేశంలోనే ముందుకు తీసుకెళ్లే అంశమే తప్ప పృథ్వీకి అంత ఇంప్రెషన్ ఏం లేదు. ఆడు మహానుభావుడు కాలు మీద కాలు వేసుకొని 6 గంటగా ఏదో ఉంటాడు. ఎందుకంటే మొన్న జంబలకడి పంప కాన్సెప్ట్లో కూడా అందరూ రకరకాల వేషాలు వేసి చేశాడు, కానీ కనీసం షేవ్ కూడా చేయకుండా ఇట్లా పెట్టుకొని చేసి మళ్ళీ అది తీసి ఆర్డర్స్తూనే చేశాడు. ఆడికి అంత ఇదైనప్పుడు మీరు ఎందుకు ఉంచుతున్నారు? ప్రేక్షకులకి మాకు అనిపిస్తుంది కదా, అంటే మీకు కావాలి అలాంటి గొడవ పడేవాడు, ఆర్గ్యుమెంటివ్ అయితే కాంట్రవర్సీ అయితేనే వ్యూస్ వస్తాయి పెరుగుతాయి అన్నట్టుగా అనిపిస్తుంది. అది క్లియర్ కట్. దానికి మళ్ళీ ఎస్ఎంఎస్లు ప్రేక్షకులు చెప్పుకున్నారు, ఇది సొల్లిది, ఇది ఖచ్చితంగా సొల్లి నా అభిప్రాయం ప్రకారం. నాదే కాదు, మ్యాక్సిమం మా ఆఫీసుల్లో కానీ బయట కానీ ఎక్కడ డిస్కస్ చేసుకున్నా కూడా అబ్బా ఆడేంట్రా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఆడ అసలు ఎప్పుడో వెళ్ళిపోవాలి కదరా, ఇంకా ఉన్నాడేట్రా. ఇంతమంది ఇన్ని రకాలుగా బయట కూడా మాట్లాడుకుంటుంటే వీళ్ళు అసలు నామినేషన్ చేయరు, ఎలిమినేషన్ చేయరు. ఏంటి అసలు? ఇవాళ కూడా నేను గౌతమ్ మీదకి వచ్చేస్తున్నాడు. ఆఖరికి నువ్వేం రౌడీజం చేస్తావు, ఏం చేయలేవు మచ్చా అన్నట్టు 2 సార్లు వచ్చి వెంట్రుక పేకలో చెప్పి వేస్తున్నాడు. మరి అది అంతకుముందు నబీల్ను కూడా తోశాడు. నబీల్ మీదకి వచ్చేస్తుంటే ఇలా ఆపితే నబీల్ నువ్వు నాకు ఆపుతున్నావు అని చెప్పి తోశాడు. తొయ్యడాలు కొట్టడాలు బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నిషిద్ధం. మరి ఎందుకు ఉంచారు? బిగ్ బాస్ మీద బిగ్ బాస్ అన్న ఫస్ట్ అభయ్ నవీన్ని పంపించేసిన బిగ్ బాస్, బనిజాయ్ టీం, స్టార్ మా, కింగ్ నాగార్జున గారి టీం అందరూ ఇలా మాట్లాడుకున్నప్పుడు పృథ్వీని ఎందుకు కొనసాగిస్తున్నారు? మీ రికమెండేషనా? మీకేమైనా ఉన్నాయా? ఏమో అంటే పృథ్వీ నబీల్ని అప్పుడు తోశాడు, ఇప్పుడు మీదకి వచ్చేస్తున్నాడు. ఒక దగ్గర అక్కడ నిలబడి మాట్లాడు, ఏంటి నువ్వు చెప్పు, మరి వేలు చూపించి ఇలాగ అనడము ఇవి కరెక్ట్ కాదు కదా. అయినా కొనసాగుతున్నారంటే పైగా మన వీక్లో ఆ ప్రియా గారు వచ్చి పృథ్వీని బయట ఫ్యాన్స్ ఎక్కువ ఏదో చెప్పాలని చెప్పడమా, లేదు విష్ణుప్రియ అట్రాక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పడమా? నిన్న ఆఖరికి విశ్వక్సేన్ వచ్చి కూడా ఏంటమ్మా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఒకరి మీదే ఇదవుతున్నావు అన్నట్టుగా చెప్పడం.
అది ఎంతవరకు కరెక్ట్ అది? అదే గ్రూప్లో ఎవరైనా మాట్లాడితే అదే విష్ణుప్రియ, అదే పృథ్వీ రైజ్ అయిపోతారే. విశ్వక్సేన్ హీరో గారు కాబట్టి ఏమనలేకపోయారా? చెప్పండి. మరి ఇక్కడ కూడా గేమ్ ఫైట్ చేయండి. అలా అనడం మాకు నచ్చలేదు సార్ అని చెప్పండి. చెప్పలేదా? చేత కాదు. మరి ఎక్కడ ఉండవు దమ్ము ధైర్యాలు? ఇదే దమ్ము తేజాకు దమ్ము ఉంటే చెప్పు అని అన్నాడు పృథ్వీ. మరి ఇక్కడ దమ్ము ఉందా? సో పృథ్వీని నిఖిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి విష్ణుప్రియ అండ్ మోర్ ఓవర్ పరోక్షంగా యష్మి గ్రూప్ గేమ్ కానీ ప్రేరణ అంత అనిపదు. ఆమె చిలిపిగా ఉంటుంది, అంత ఇదిగా ఏమీ అనిపించదు. సో చూద్దాం. ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఎవరెవరు వెళ్తారు? మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళు ఉంటేనే గేమ్ బాగుంటుందని ఉంచుతాడా, లేదంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు మళ్ళీ తెగమగ పెట్టి ప్రేక్షకులు వేయలేదని చెప్పి సింపుల్గా సేఫ్ అన్సేఫ్ కమ్ టు మద డయాస్ అని చెప్తారా? చూద్దాం. ఒక్క రోజు కదా ఆగితే వీకెండ్లో కింగ్ నాగార్జున గారు మళ్ళీ బిగ్ బాస్కి నచ్చిన వాళ్ళు ఉంచుకుంటారా లేదా అని ఒక క్లారిటీ వస్తుంది. అంతవరకు చూడండి, జస్ట్ చూడండి, సబ్స్క్రైబ్, లైక్ చేయొద్దు, చూడండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.